మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు కూడా 5 పేజీల లెటర్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా వందలాది రిప్రజెంటేషన్లు సూచనలు ఈ డ్రాఫ్ట్ దాని మీద ఇవ్వటం జరిగింది. వాటిలో ప్రజలకి మంచి జరిగేవి, ప్రజలకి ఉపయోగకరమైనవి, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్న వాటన్నిటినీ ఈ డ్రాఫ్ట్లో పొందుపరచగలగటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఈ డ్రాఫ్ట్ని ఒక వెబ్సైట్లో పెట్టడమే కాదు, లిఖితపూర్వకంగా రిక్వెస్ట్లు వాళ్ళ అభ్యర్థనలు తీసుకోవటమే కాదు, 33 జిల్లాలలో కలెక్టరేట్లలో దీని మీద విస్తృతంగా ఒకరోజు డిబేట్ చేసి ఆ సూచనలన్నిటినీ కూడా తెప్పించుకొని ఈ కొత్త ROR చట్టం ఏదైతే భూభారత్ ఉందో దీన్ని ఈనాడు తమరి ద్వారా ఈ సభకి పరిచయం చేయడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా చివరికి 2020 చట్టంలో ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఇన్ని రోజులు డిబేట్ చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి పరిపరి విధాలుగా దేశంలో ఉండే సుమారు 18 రాష్ట్రాలలోని ROR చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రాఫ్ట్ చట్టం తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ చట్టంలో గతంలో కొన్ని ఏమి పొరపాట్లు జరిగాయో ఈ సభ ద్వారా గతంలో షార్ట్ డిబేట్ జరిగినప్పుడు చెప్పాను. మళ్ళీ కూడా తమరి ద్వారా ఈ సభకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈరోజు లక్షలాది మంది ఈ చట్టం ఎలా ఉంటుందని గడిచిన ఈ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు, వారందరూ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని ఈరోజు తయారు చేయడం జరిగింది. ఉదాహరణకి మహబాద్ డిస్టిక్ ఉంది అధ్యక్ష. దీంట్లో కే సముద్రం మండలంలో నారాయణపురం అనే విలేజ్ ఉంది. ఈ నారాయణపురం అనే విలేజ్లో టిఆర్ఎస్కి సంబంధించిన ఎంపీటీసీ ధరావత్ రవి అని ఉంటారు. ఈ ధరావత్ రవి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరకే సుమారు ఒక 100 మందితో ఒక 4-5 సార్లు సెక్రటేరియట్లో ఉన్నప్పుడు వచ్చారు అధ్యక్ష. వారి ఆవేదన బాధ ఏంటి అంటే ఈ 2020 చట్టం రాకముందు ఈ ధరణి పోర్టల్ లేనప్పుడు ఆ గ్రామంలో గిరిజనులకు సంబంధించిన సుమారు 1398 ఎకరాల 3 కుంటలు, అది సర్వే నెంబర్ 149, 150, 154, 165, 166, 168 ఈ సర్వే నెంబర్ల గల భూమి ధరణి రాకముందు ఇది పాస్బుక్లున్నాయి అధ్యక్ష. ఈ పాస్బుక్లున్న భూమి ధరణి అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో, ఏదైతే 2020 చట్టాన్ని తీసుకొచ్చారో ఈ చట్టంతో ఆ నిరుపేదలైన గిరిజనులు వారికి తరతరాల నుంచి అనుభవిస్తున్న ఆ భూమి మీద ఉన్న హక్కులతో పాటు మీకు ఈ భూమి మీద ఏమీ హక్కు లేదు, ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని తేల్చడం జరిగింది. అది ఆ ధరణి వెబ్లో కనిపించటం వల్ల అతను ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఎంపీటీసీ అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో ఆ ప్రాంతానికి పోయే మంత్రులను కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వందలాది మంది చెప్పులు అరిగిందాకా తిరిగారు. కానీ వారు ఏర్పాటు చేసిన ధరణి వారి ప్రజాప్రతినిధి ఎంపీటీసీ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఆ చట్టాన్ని ఆ వెబ్సైట్ని వాళ్ళు ఏర్పరచుకొని బాధపడ్డ సందర్భాలు ప్రత్యక్షంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత నాకు కానీ మిగతా సహచర మంత్రులకు కానీ ఆ రవి అనే వ్యక్తి వచ్చి చెప్పడం జరిగింది.
దాన్ని పరిష్కార మార్గం చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం కాబట్టి దాన్ని పరిష్కార మార్గం కనుగొనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలా ఒక ఎగ్జాంపుల్ మీ తమ దృష్టికి తెచ్చాను. లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల కానీ 2020 చట్టం వల్ల కానీ ఇబ్బంది కలిగిన మాట ముమ్మాటికి వాస్తవం. ఇక్కడున్న అటుపక్క కూర్చున్న సభ్యులు ప్రత్యక్షంగా చెప్పలేకపోవచ్చు, ఆ పేర్లు కూడా నేను కోట్ చేయను. అనేక సందర్భాలలో నేను రెవెన్యూ మంత్రి అయిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు, కష్టాలు వారు ప్రత్యక్షంగా చెప్పినవి కోకొల్లలున్నాయి. అంతేకాదు, ఏదైతే ఈ ధరణిని తీసుకొచ్చేటప్పుడు ఒక ఆలోచనతో కాకుండా అర్ధరాత్రి ఈ ధరణిని ప్రమోట్ చేయటం వల్ల వ్యవసాయేతర భూములైతే 4 నెలలు రిజిస్ట్రేషన్ లేవు అధ్యక్ష, 4 నెలలు రిజిస్ట్రేషన్ లేవు. ఆ వ్యవసాయేతర భూములు భూ ఆసాములంతా రోడ్డెక్కారు. అదేవిధంగా వ్యవసాయ భూములైతే సుమారు 2 నెలలు రిజిస్ట్రేషన్ లేవు. దాంతో సామాన్య ప్రజానికం, భూముల మీదే ఆధారపడ్డ ప్రజానికం ఆ భూమిలో కొద్దో గొప్ప అమ్మి తన కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో చేయాలనుకునే వాళ్ళు ఆ సౌకర్యం లేని కారణంగా చదువుల కోసం ఆ కొద్ది ఆస్తిని అమ్మి తన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ ఆస్తి అమ్ముకోవాలంటే ఈ ధరణి పోర్టల్ వల్ల ఆనాటి 2020 చట్టం వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అన్నది మనకు తెలియంది కాదు. ఇది నేనేదో మీ ముందు చెప్పటమేనో ఆనాటి ప్రభుత్వాన్ని విమర్శించాలనో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ముందు మేము అన్నాము కాబట్టి బేషజాలకుపై ఈ చట్టాన్ని మార్చాలనో ఉద్దేశం కానే కాదు అధ్యక్ష. ఈ చట్టంలో మంచి అంశాలు కూడా ఒకటి ఉంది. ఆ వివరాలు చెప్పేటప్పుడు తప్పకుండా మంచి చేసిన దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారిని వారి సూచనలు ఇచ్చిన సలహాదారులు కానీ తప్పకుండా పొగడటం కూడా జరుగుద్ది అధ్యక్ష. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా ఏదో ప్రతిపక్షాన్ని అంటే మాకేదో కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆలోచన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మాకు కానీ మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ మా సహచార మంత్రులకు కానీ సభ్యులకు కానీ ఎవరికి లేదన్నది ద్వారా ప్రధాన ఈ అధ్యక్ష. అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి కుంట ప్రభుత్వాన్ని ఎప్పుడైతే అనేక వేదికల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ బంగాళాఖాతంలో వేస్తామన్న దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల మీద కోట్ చేశారు అధ్యక్ష. అద్భుతమైన చట్టాన్ని నేను తీసుకొస్తే, మీ అందరికీ ఉపయోగకరమైన చట్టాన్ని నేను తీసుకొస్తే తెలివిలేని ఆ దద్దమ్మలు, ఆలోచన లేని ఆ మూర్ఖులు ఈ ధరణి చట్టాన్నట బంగాళాఖాతంలో వేస్తారట. మీరు బంగాళాఖాతంలో వేస్తానన్న పార్టీని ఆ వ్యక్తి